డౌన్లోడ్ అవుతుంది, నాకు డౌన్లోడ్ కావాలి కదా ఇక్కడ. ఎస్, మీరు కంటిన్యూ చేయండి సార్. నేనేమీ మాట్లాడలే, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఫ్రస్ట్రేషన్ లో. ఫ్రస్ట్రేషన్ నాకా? మీరు ఒక్కటి చూపించండి సార్ అంటే ఫ్రస్ట్రేషన్ నాకంటారేంటి మీరు? నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్ నాకు ఎక్కడా లేదు సార్, సారీ. అట్ట కాదు, ఇప్పుడు చూపించిన నెంబర్ ఏమంటారు? చూపించింది కాదా అది? చూపిస్తున్నా, మీకు చూపిస్తున్నా. మీరేం చూపించారు? మీరు చూపించిన ఆధారం కాదు కానీ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు బ్యాకప్ సర్టిఫికేట్ లేదన్నారు, చూపిస్తాను కదా, చూపిస్తా. ఎస్ ఓకే, ఒక్క నిమిషం సార్. మునికృష్ణ గారు, సారీ మునిగిరీష్ గారు, మీరు కంటిన్యూ చేయండి సార్. నేను సార్కి ఈ లోపల నేను ఆ పనిలో ఉన్నాను. మునిగిరీష్ గారు మీరు. ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అందరికి నమస్కారం సార్. చిన్నపరెడ్డి గారు నిన్న చెప్పారండి, మీరు చెప్పినట్టుగా ఆయన టెట్ రాయకుండా డిఎస్సి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ లిస్టు రేపు నేను ఇస్తాను అనే మాట ఖచ్చితంగా నిన్న డిబేట్ లో చెప్పడం జరిగింది. మేమందరం కూడా 24 గంటల నుంచి కూడా చాలా ఎదురు చూస్తున్నాం. మరి ఎవరైతే ఆ టెట్ క్వాలిఫై కాకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళందరి పేర్లు ఇస్తారనే మన దాంతో కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం సార్. కానీ చిన్నపరెడ్డి గారు మా కోరికను అంతా నీరుగార్చేశారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి 382 లిస్టులో కూడా కనీసం ఆయన ఒక్క పేరు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇప్పుడు ఇచ్చినటువంటి పేరు కూడా ఆయన క్వాలిఫై కాలేదని చెప్పడం లేదు, ఏదో బ్యాకప్ సర్టిఫికేట్ లేదని చెప్పనేసి చెప్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ విధానం ఎట్లా ఉంటుందంటే సార్, దున్నపోతు ఇనింది అంటే దూడను కట్టేసిండి అన్నట్టుగా ఎవరో అంబటి రాంబాబు గారో ఎవరో దీన్ని డిఎస్సీలు అక్రమాలు జరిగాయి అంటే రాష్ట్రం అంతా కూడా ఈ వైఎస్ఆర్సీపీ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఏం పనిలేదు కాబట్టి వీరందరూ కూడా దీన్ని ఈ ఇష్యూని టేకప్ చేసి రోడ్ల మీద తిరగడం జరుగుతూ ఉందన్నమాట. దయచేసి నేను చిన్నపరెడ్డి గారికి ద్వారా నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పేది కూడా ఏంటంటే సార్, మీరందరూ కూడా ఈ ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ మానేసి మీరు సాక్ష్యాలు, మీరు ఆధారాలు ఏదైతే ఉన్నాయో దాని మీద మీరు ఫోకస్ పెట్టి దాని ఆధారాలు సేకరించండి. ఎక్కడ డిఎస్సీలు అక్రమాలు జరిగాయి, ఎవరు టెట్ రాయకుండా క్వాలిఫై అయ్యారనే విషయాల మీద మీరు ఆధారాలు సేకరించండి. మీరు హైకోర్టులో ఫైల్ చేశారు, మీ పర్వతరెడ్డి ఎంఎస్సీ గారు, ఆయన హైకోర్టులో కొట్టేశారు. మరి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు ఒక అవకాశం ఉంది కదా, డిఎస్సీలు అక్రమాలు జరిగాయంటే అత్యున్నతమైన న్యాయస్థానం మన సుప్రీంకోర్టు ఉంది. మీరు సుప్రీంకోర్టులో ఎందుకు ఫైల్ చేయలేదు? మీరు ఎంతసేపు దీనికి మన సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కానీ మేము వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయండి, ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? మన రాష్ట్రంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని మన సిబిఐ కేసులు, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి కేసులు మన రాష్ట్రంలో ఉన్నాయి సిబిఐ కేసులు. అవన్నీ కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సంబంధించినటువంటి కేసులు. అవన్నీ ఎటువంటి ఫలితాలను ఇచ్చే మనం చూస్తూ ఉన్నాం. మీకు అవకాశం ఉంది కదా, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా. హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టులో ఫైల్ చేయండి. అక్రమాలు జరిగింటే మీరు నిరూపించండి. మీరు ర్యాలీలు ధర్నాలు చేసి షామ్యానాలు వేసి రోడ్ల మీద బైక్లు వేసుకొని ఈ తిరగడం కంటే కూడా మీరు ఆధారాలు సేకరించండి. దాని మీద మీరు అందరూ ఒక భూతద్దం కొనిచ్చండి. మీరు అందరికి కూడా ఎక్కడున్నాయి ఆధారాలు, ఎక్కడ సేకరిస్తామని చూడండి. ఎందుకంటే మీ గత 5 సంవత్సరాల్లో మీరు డిఎస్సిని మీరు చేపట్టలేదు. ఈ రోజు 16,000 మందికి డిఎస్సి ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో అవకాశాలు ఇచ్చింది. దాన్ని మీరు జీర్ణించుకోలేక ఇచ్చినటువంటి అన్ని కూడా మీరు అన్ని కూడా అబద్ధాలు ఆరోపణలేనండి. ఎందుకంటే సూపర్ 6 అనేది ఇది డివేట్ అవుతున్నాను సార్. రాజు గారు ఒక మాట, సూపర్ 6 లో 4 హామీలు ఇప్పటికే నెరవేర్చారు. ఎంతసేపు ఈ సూపర్ 6 ఫెయిల్ అయింది, సూపర్ 6 అటర్ ఫ్లాప్ అంటుంటారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఒక్కసారి మీరు యూట్యూబ్ లో మీరు వెళ్ళి చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని పూర్తి చేశారనేది మీకే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి నేను చిన్నపరెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అందరికి తెలియజేసింది ఏమిటంటే, మీరు ధర్నాలు ర్యాలీల కంటే కూడా ఆధారాలు దాన్ని సేకరించే పనిలో ఉండండి. అవన్నీ సేకరించి తీసుకురండి. ఎక్కడ అన్యాయం జరిగిందో ఉండండి, కోర్టు ద్వారా పోరాడండి. అంతేగాని మీరు చేయనటువంటి తప్పుకి మీరు ఒక నిరాధారమైన ఆరోపణ చేసి దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మా కూటమి ప్రభుత్వం అందరూ అడుగుతున్నాను నేను. మీరు ఏదో డిఎస్సీలు అక్రమాలు జరిగాయని మీరు రోడ్డు మీదకి వస్తే మా కూటమి ప్రభుత్వంలో కూడా దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి జరగని దాన్ని మేము ఎంక్వైరీ చేసుకునేటువంటి అవసరం ఉందా? ఎక్కడైనా కూడా ప్రభుత్వం అంగీకరిస్తే విచారణ జరుగుతుంది. మన ఢిల్లీలో జరిగినటువంటి ఇష్యూ కానివ్వండి, లీక్ అయింది నీట్ పేపర్ అన్న తర్వాతనే ఈ ధర్నాలు గాని మా మంత్రి గారు రాజీనామా చేయడం గానీ జరిగింది. అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసే ఆరోపణలకి మేము ఎంక్వైరీ చేసుకోవాలని చెప్పంటారా మీరు చెప్పేది? కాబట్టి నేను చిన్నపరెడ్డి గారిని కోరిన ఏంటంటే, దయచేసి మీరు మీ ద్వారా మీ పార్టీ వాళ్ళందరూ కూడా తెలియజేయండి, ఆధారాలు సేకరించండి, నిరూపించండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. ఓకే సార్, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్. చిన్న బ్రేక్ ఉంది. ఒకసారి బండారు వంశీ గారు అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, ఒక నిమిషం.